శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరంలో 3వ తారీఖులో జన్మించిన వారి యొక్క నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే మనకి 3వ తారీఖు అన్నప్పుడు ఏ నెలలో అయినా సరే, సంవత్సరం అయినా సంబంధం లేదు, 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30 అంటే 2 సంఖ్యలు వచ్చినప్పుడు ఆ 2 కలిపితే 3 వస్తే దాన్ని 3వ సంఖ్య కింద తీసుకోవడం జరుగుతుంది. 3వ సంఖ్యకి గురువు అధిపతి అవుతుంటాడు అన్నమాట. మరి ఈ గురువు ఆధిపత్యం కలిగినటువంటి 3వ సంఖ్య వారికి ఈ 2025 సంవత్సరం ప్రకారం, సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి తేదీలతో జన్మించిన వారితో మరి సఖ్యతగా పరిచయం పెంచుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ, రిలేషన్స్ కానీ, అఫైర్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ తీసుకునే విషయంలో ఏ నెంబర్ వారితో జాగ్రత్తగా ఉండాలి అన్నది ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సాధారణంగా మనం చాలా సంవత్సరాలు బట్టి ఈ న్యూమరాలజీ వీడియోస్ చెప్పడం మానివేయడం జరిగింది. తిరిగి మళ్ళా చాలామంది అడగడం వల్ల కేవలం కొన్ని వీడియోలు ఈ 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ 2025 సంవత్సరం అంటే మనకి మొత్తం అన్నీ కలిపితే 9వ సంఖ్య రావడం జరుగుతుంది అన్నమాట. అంటే 2, 2, 5, 9 అంటే దీనికి కుజుడు అధిపతి. అంటే చాలా వరకు మనకి జరిగిపోయినటువంటి 2024 అది 8వ సంఖ్య కాబట్టి చాలా వరకు పెద్ద స్లోగా, పెద్ద ఇంప్రూవ్మెంట్ రానట్టుగానే చాలామందికి జరుగుతుంది. అంటే కొంతమందికి అది అనుకూలం, కొంతమందికి అననుకూలం అనుకుందాం. బట్ ఇది కొంతవరకు గత సంవత్సరంలో పోల్చుకుంటే చాలా వరకు ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. 2025 అంటే ఇక్కడ కుజుడు కారకత్వాలు బాగా ఇంప్రూవ్మెంట్గా ఉంటాయి. అంటే లా అండ్ ఆర్డర్ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే భూముల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. చాలామంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎక్కువగా గవర్నమెంట్ సర్వీసు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే రక్షణ శాఖలో చేరే వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. మరి మన ప్రభుత్వం కూడా ఈ రక్షణ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఎక్కువ ధనం బడ్జెట్లో కేటాయించడం వల్ల ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. భూముల విలువ కూడా చాలా బాగా పెరిగే అవకాశం ఉన్నది. మరి 3వ సంఖ్య అన్నది ఏంటంటే వీళ్ళు చాలా వరకు అడ్వైజర్స్గా ఉంటారన్నమాట. అందరికీ సలహాలు ఇవ్వడం, మంచి మార్గంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ధర్మాన్ని కాపాడుతూ, దాన్ని రక్షిస్తూ, ధర్మ మార్గంలో నడిచే వాళ్ళంతా కూడా ఈ 3వ సంఖ్యలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ 3వ సంఖ్యలో ఎక్కువగా ఉపాధ్యాయులు, అది చిన్న స్థాయి ఉపాధ్యాయుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్ దాకా కూడా అడ్వైజరు, ఉపాధ్యాయుడు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దాని తర్వాత న్యాయవాదులు, అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా, అలాగే మరి ప్రవచనకారులు, ఈ గుడిలో పూజారులు, చర్చిలో ఫాస్టర్సు, మసీదులో ఉండే ఆ పెద్దలు, వీళ్ళంతా కూడా అంటే ఇతరుల మేలుకోలేవారు, వారికి మంచి మార్గంలో నడిపించేవారు అందరూ కూడా ఈ 3వ సంఖ్య ఆధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 3వ సంఖ్యలో ఉన్న వాళ్ళకి మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వరకు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వారి యొక్క వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా మీకు పరిచయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మంచి గురువో, ఒక మంచి టీచరో, ఒక మంచి స్నేహితుడో, లేదంటే భార్య లేదా భర్త రూపంలో ఉన్నటువంటి ఒక అడ్వైజరు, లేదంటే మీకు స్నేహపూర్వకంగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు, అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఒక కొత్త పరిచయం అన్నది మీకు ఈ సంవత్సరంలో ఏర్పడబోతుంది. ఆ పరిచయం ద్వారా మీరు మీ యొక్క జీవితాన్ని చక్కగా మంచి మార్గంలో నడిపించుకుంటూ మీ యొక్క అభివృద్ధికి కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో
ఒక మంచి గురువును ఎన్నుకోవడం అన్నది మీకు అంటే చాలామంది వస్తూ ఉంటారు. అయితే మీరు సెలెక్ట్ చేసుకోవడంలో మీ యొక్క విజ్ఞత విద్వత్తు ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ విధంగా మంచి వాళ్ళని స్నేహితులుగాను, జీవిత భాగస్వామిగాను, లేదంటే ఒక స్నేహితురాలుగాను ఏర్పరచుకోవడం వల్ల మీ జీవితంలో కొంత మంచి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొకటి. దాని తర్వాత మరి వివాహ ప్రయత్నాల కొరకు కానీ, అలాగే విదేశ వ్యవహారాల కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నవారు చాలా వరకు జూన్ నెల వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. జూన్ నెల తర్వాత మీరు వివాహ విషయంలో ఒక అనుకూలత ఏర్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి అంటే వివాహ జీవితంలో ఉన్న జూన్ తర్వాత సర్దుకొని మళ్ళీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంచుమించుగా 2025 ప్రారంభం నుంచి మరి కొంతవరకు ఏప్రిల్ మే నెల వరకు కూడా ముఖ్యంగా బంధుమిత్రులతో అంటే ఎక్కువగా ఫ్రెండ్స్తో కానీ, అన్నదమ్ములతో కానీ, అలాగే మీ యొక్క సంతానంతో కానీ విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న వ్యవహారాలు అంటే మీరు వాళ్ళకి మంచిగా చెప్పినప్పటికి కూడా వారు అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఎటువంటిగా ఎవరితో మాట్లాడినా సామరస్యంగానే మాట్లాడాలి తప్ప అథారిటేటివ్గా చెప్పడం వల్ల వాళ్ళకి మనసుకు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదో నిర్ణయం పెట్టుకోండి. తర్వాత మీరు ఏదైనా ఒక విలువైనదో ఒక భూమో, ఒక ఇల్లో, ఒక పొలమో సరే మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముదాంలే అనుకొని ఉంటే అది ఈ 2025వ సంవత్సరంలో చాలా వరకు మీ యొక్క విలువ పెరుగుతుంది అన్నమాట. అది మీరు అమ్మడికన్నా అమ్ముకోవచ్చు, లేదా ఎవరికన్నా బహుమతి ఇవ్వచ్చు. కానీ మొత్తం మీద మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి యొక్క విలువ అది బాగా పెరగడం వల్ల మీరు కొంతవరకు మీరు దాన్ని సాధించామనే తృప్తి మిగులుతుంది. అంటే జాతకుడికి ఈ ధనుసు రాశి వారికి ఏమంటే ₹1,00,000 ₹1,00,00,000 10 లక్షలైనా ఇతను పెద్దగా అనుభవించేది ఏముండదు. అది వచ్చిందా ఏదో చేసామా, లేదంటే అక్కడ పెట్టామా, లేదంటే పిల్లలకి ఇచ్చామా, భార్యకి ఇచ్చామా, అంత తృప్తే తప్ప అందులో పెద్దగా ఇతను అనుభవించేది తినేది ఏముండదు. కేవలం ఒక క్యాషియర్ లాగా బ్యాంకులో క్యాషియర్ ఏం చేస్తాడో సాయంకాలం దాకా వచ్చిన డబ్బు కట్టకట్టి అది మళ్ళా ఇనపెట్టలో పెట్టడం జరుగుతుంది. అలాగే ధనుసు రాశి వారు కూడా ఏది కూడా జీవితంలో పెద్దగా అనుభవించలేరు. వారి జీవితంలో ఏదన్నా చివరికి మిగిలింది ఏమంటే 10 మందికి మనం ఉపయోగపడ్డామన్న తృప్తి. అతను ఏదన్నా ఒక శాస్త్రం నేర్చుకొని ఉంటే అది మనకి బాగా వచ్చింది, ఇందులో మనం పాండిత్యం సంపాదించాం, ఇందులో మనకి బాగా అనుభవం కలిగిందన్నటువంటి తృప్తి మిగులుతారు. డబ్బు సంపాదించడం కన్నా వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించడానికి ఎక్కువగా విలువిస్తారు. ఆ జ్ఞానంతో 10 మంది బాగుపడే విధంగా దాన్ని మలుచుకునే అవకాశం ఉన్నది. సో ఇక్కడ ఎవరైతే ఈ విధంగా జ్ఞానానికి సంబంధించినటువంటి వారు ఉంటారో వారికి అంటే టీచర్లు, జ్యోతిష్కులు, లేదంటే ప్రవచనకారులు, అడ్వైజర్సు, అడ్వకేట్స్ వాళ్ళందరికీ 2025వ సంవత్సరంలో చాలా గొప్ప అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అనూహ్యంగా వాళ్ళు ఇప్పుడు నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు సంపాదించేవాళ్ళు ఒక 10 లక్షల వరకు టార్గెట్కి చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ జీవన విధానం పెరుగుతుంది, పబ్లిక్లో వాళ్ళ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే మరి ఈ సంవత్సరం ఈ 3వ తారీఖులో అంటే 3 అనుకుంటే మరి 3 అనుకోవద్దు, 3, 21, అలాగే 12, అలాగే 30వ తారీఖులో జన్మించిన వారికి చాలా వరకు ఆర్థికపరమైన ఎదుగుదల, స్థిరాస్తి సంపాదించుకోవడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ కొద్దిగా డిఫరెన్స్ ఉంది. 3వ తారీఖు కేవలం ఏ నెలలో అయినా మొదటగా వచ్చే 3వ తారీఖు చాలా ఫెయిర్గా ఉంటారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఎవరి మాట వినరు, వారికి నచ్చిందే చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క క్రమశిక్షణ కూడా ఆ విధంగానే ఉంటుంది. 3వ తారీఖు జన్మించిన వాళ్ళు ఈ విధంగా ఉంటారు. మరి 12వ తారీఖు జన్మించిన వాళ్ళు కొంత మిక్స్డ్గా ఉండే అవకాశం ఉన్నది. అంటే 1 రవి, 2 చంద్రుడు, ఆ 2 కలిపితే 3 అయింది. కాబట్టి ఇది ఒక విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకోలేరు, మనసులో ఉన్నమాట ధైర్యంగా బయటికి చెప్పలేరు, ఏ విషయంలో కూడా కరాఖండిగా ఉండలేకుండా నానుస్తా పర్వాలేదు, జరగచ్చు, చేద్దాం, చూద్దాం అన్న వ్యవహారం తప్ప
ఎస్ఆర్నో చెప్పలేకపోతుంటారు. వీళ్ళు అటు ఇటు కాకుండా సందిగ్ధంగా ఉంటూ ఎవరికి ఉపయోగం లేకుండా అవకాశం, అంటే క్లారిటీ ఉండదని అర్థం. బట్ ఎనీహో వీళ్ళు ప్రభుత్వ సర్వీస్ వరకు ఓకే. అలాగే 12వ తారీఖు 21 కూడా, అంటే ఇది రివర్స్ అయింది, అంటే చంద్రుడు సూర్యుడు. సో ఏదైనా ఈ రెండు కూడా కొంత మిక్స్డ్గానే ఉంటాయన్నమాట. ఇక 30వ తారీఖు జన్మించిన వాళ్ళు కొంతవరకు వాళ్ళు చాలా వరకు కొంత కమర్షియలైజ్ ఉంటుంది. ఉన్నదాన్ని ఇంకా బాగా పెంచుకోవాలి, మనం బాగా అభివృద్ధి చెందాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ధన సంపాదన కన్నా పేరుకి ఎక్కువ విలువిస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా స్టేటస్ గుర్తించాలి అన్న విధంగా వాళ్ళ దగ్గర ఉన్న ధనానికన్నా గొప్ప స్టేటస్గా విలువైన బంగారు కడియాలు, బంగారం ఎక్కువ ధరించడం, గొలుసులు మెల్ల వేసుకొని బయటికి గొప్పవాడిగా కనబడడం, ఖరీదైన వాహనాలు. అలాగే ఎక్కడికైనా రమ్మడి నిన్ను కారులోనైతే వస్తాను, మామూలుగా అయితే రాను, ఫ్లైట్లోనే వెళ్దాం అన్నట్టుగా వాళ్ళ బిల్డప్ చాలా వరకు ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక హుందా హోదాతో కలిగిన వారు. మరి ఇప్పుడు ఈ 3వ తారీఖులో వాళ్ళు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని బంగారంలో ధరించడం వల్ల చక్కనైనటువంటి ఫలితం వీళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే రుద్రాక్ష ధారణ బ్రహ్మాండంగా వీళ్ళకి 5 ముఖాల రుద్రాక్ష చాలా చీప్గా దొరుకుతుంది, విరివిగా దొరుకుతుంది. 5 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వీళ్ళకి జ్ఞానం విజ్ఞానం పెరుగుతుంది. ఎక్కువగా వీళ్ళకి పసుపు రంగు కలిసి వస్తుంది అన్నమాట. ఈ పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ, పసుపుని ఎక్కువగా వాడటం వల్ల వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, ధనం కూడా బాగుంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మరి పసుపు కొమ్ములతో తయారు చేసినటువంటి మాల కూడా తయారు చేస్తున్నారు. అవి బాగా ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఆ పసుపు కొమ్ములతో తయారు చేసినటువంటి మాల ధరించడం కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలించే అవకాశం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు 6వ సంఖ్య వారితో 6, 15, 24 సంఖ్య వారితో ఎటువంటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా చాలా వరకు ధన నష్టం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మరి వీళ్ళు ఎక్కువగా 8వ సంఖ్య అన్నది గురువుకి 8కి కాబట్టి మీరు 8, 17, 26తో చక్కగా మీరు ఏ వ్యవహారం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఎటొచ్చి మీరు 6వ సంఖ్య వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మనకి 3వ సంఖ్య వాళ్ళు ఏంటంటే స్త్రీల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల విషయంలో దూరంగా ఉండండి. వాళ్ళతో ఎటువంటి విరోధాలు విభేదాలు పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే 100% మీ జీవితం సక్సెస్ అయినట్టే. స్వస్తి.